దాని మీద దాని మీద ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారణ జరిగితే తప్పకుండా జరుగుతుంది ఏదైనా. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అక్కినేని నాగార్జున దగ్గరికి వాళ్ళ ఆ ఎన్నిక కన్వెన్షన్ దగ్గరకు బుల్డోజర్లు పోయి వెనక్కి తిరిగి వచ్చినాయి. వాళ్ళు లొంగిపోయారు. కానీ రేవంత్ రెడ్డి లొంగలే. నాగార్జున అయినా సామాన్యుడైనా, అల్లు అర్జున్ అయినా, అక్కినేని అయినా ఎవడైనా ఒకటే. కాబట్టి ఆడ ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించలేదు. నిర్ధారణ జరుగుంటే తప్పకుండా రంగనాథ్ బుల్డోజర్, హైడ్రా బుల్డోజర్ అక్కడ పోయేది. ఎప్పుడు నిర్ధారిస్తారు? జరుగుతుంది ప్రభుత్వం. ఒక రోజులో కాదు కదా. 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ఏళ్ళు అంటే నీకు వెంటనే జరిగేది కాదు. ఒక మాట, చిన్న మాట, ఒక్క మాట. చట్టాల పట్ల మీకు అవగాహన ఉంది కదా. భూమి రికార్డులు, ఆ చెరువు శిఖాలు నిర్ధారించాలంటే ఒక చిన్న రికార్డులు మొత్తం కూడా తిరగదోడాలి. కొంత సమయం పడుతుంది. నా ప్రశ్న దీనికి రిలేటెడ్. తప్పకుండా. ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో మీరు ఇన్ని ఇండ్లు రికార్డులకి తీసుకొని ఏదైతే ల్యాండ్ రికార్డ్స్ అన్ని తీసుకొని ఎట్లా కూల్చేస్తారు? ల్యాండ్ రికార్డ్ నిర్ధారించడానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను నిర్ధారించి ఎట్లయితే ఇన్ని వేల ఇల్లు కూల్చారో అది మీరు కన్సిడర్ చేయడానికి కానీ లేకపోతే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నిర్ధారించబడింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే వెంటనే కూల్చేవాళ్ళు. బఫర్ జోన్ లో ఉంది. నోటీసులు ఇచ్చారు. హైడ్రా చేయాల్సిన పని సక్రమంగా చేసింది. నోటీసులు ఇచ్చిన తర్వాత 1000 కుటుంబాలు ఏం చేసినాయి అంటే హైకోర్టును ఆశ్రయించింది. ఇదే కోర్టు కదా, ఆపింది కోర్టే కదా. అప్పుడు ఏమనాలి మరి? కోర్టును తప్పుపడదామా? తప్పుపట్టలేము. కాబట్టి కత్తికి 2 వైపులా పదున్నట్టు పేదల విషయంలో, పేదల విషయం కూడా కోర్టు ఇచ్చింది. మరి అక్కినేని నాగార్జున కూల్చినప్పుడు, ఇతర ఎమ్మెల్సీలది ఎంఐఎం ఎమ్మెల్సీలది కూల్చినప్పుడు, కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు కూల్చినప్పుడు అందరు సమానమే. కాబట్టి మనం ఏమంటున్నాం? ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తక్షణమే కూల్చేయచ్చు. అది పేద కానీ ధనిక కానీ ఎవరైనా కానీ. కానీ చట్టాన్ని అమలు చేస్తున్నాం, అందరికీ సమానమే అనేది. మన బీఆర్ఎస్ ఆయన ఎట్లున్నదా? ఈ విధంగా చేశారా? బీఆర్ఎస్ అంటేనే భారత రియల్ ఎస్టేట్ సమితి. వాళ్ళలోనే కొంతమంది కాంట్రాక్టర్లు. రేవంత్ రెడ్డినే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. రేవంత్ రెడ్డి అవును, రేవంత్ రెడ్డి ఏమన్నా ఆక్రమించిన 10 ఏళ్ళు నిరూపించిన దమ్ముంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అక్రమంగా ఆక్రమించిన ఒక గజం జాగా చూపిమను చూపించరా? హైడ్రాన్ పెట్టిందే భూములు ఆక్రమించడానికి. హైడ్రాన్ పెట్టింది భూములు కాదు, భూములు కాపాడటం కోసం. అట్లా కాదన్న దోచుకున్న బీఆర్ఎస్ భారత రియల్ ఎస్టేట్ సమితి వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద భూబకాసురులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లు దోచుకున్న భూముల్ని, ఆ చెరువుల్ని కాపాడటం కోసం హైడ్రా పెట్టిండు ఆయన. అంతేగాని హైడ్రా విషయంలో మా నోటీస్ ఒక విషయం ఏమొచ్చిందంటే, అసలు హైడ్రాన్ ఎందుకు నిర్మించారంటే పేదల ఇళ్లను కూల్చినప్పుడు ఆటోమేటిక్ గా పెద్దలు భయపడతారు, కమిషన్లు వెనుక నుండి ఇస్తారు. అందుకే హైడ్రాన్ అదే అంటున్నా. ఎవడిచ్చిండో కమిషన్ చెప్పమను. అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలనలో అవినీతికి తావు లేకుండా ప్రకృతి సంపదను కాపాడుకుంటూ గతం బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో జరిగిన దోపిడీని, ప్రకృతి సంపద వినాశం కాబడిన ప్రకృతి సంస్థను కాపాడుకుంటూ చెరువుల్ని, సరస్సుల్ని, అందమైన భాగ్యనగరాన్ని అద్భుతంగా మలిచే విధంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతుంది. ఇలా నగర ప్రజలను అడగండి చెప్తారు. ర్యాలీలు తీసిన వాళ్ళు అడగండి. ఇప్పుడు మణికంఠ పోండి, నల్ల చెరువును పోండి, కుకడపల్లి నల్ల చెరువు దగ్గర పోండి, ఏం జరిగిందో. ఇప్పుడు ఉంటాడా రంగనాథ్ పదవి పోయినట్టే కదా. ఎందుకు పోతుంది రంగనాథ్ పదవి? కోర్టు ఇస్తే ఇంకో కోర్టు పోతారు రంగనాథ్ స్టే. సో ఇప్పుడు మీరు సుప్రీం కోర్టు బరాబర్ ఇక్కడ ఏ కోర్టు ఇచ్చింది? సింగిల్ జడ్జి ఇస్తే డివిజన్ బెంచ్ పోతాం, ఆయనే పోతాడు, ప్రభుత్వం పోద్ది. కాబట్టి అది చట్టంలో మనకు ఉంది, రాజ్యాంగంలో కల్పించిన హక్కు అది. కాబట్టి రంగనాథ్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మద్దతిస్తుంది. అవసరమైతే కొట్లాడుతుంది, ఆయన తరపున ప్రభుత్వమే కొట్లాడుతుంది. చూసారు కదా, ఇది మానవతారాయ్ గారు చెప్తున్న అంశం. ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో రంగనాథ్ను వెంటనే తొలగించాలని చెప్పి కొత్త వ్యక్తిని